నా కుమారుడా, యెహోవా శిక్షను ధృవీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని అంటున్నాడు. దేవుడు గద్దిస్తాడు. గద్దించడం అంటే ఏంటి? గద్దింపు అనేది కూడా చెప్పడమే. అయితే చేస్తున్నది తప్పు అని వినేవాడికి అర్థమయ్యే విధంగా కొంచెం తీవ్రమైన స్వరముతో చెప్పడం. దానివల్ల నష్టం ఉంది, దానివల్ల కష్టం ఉంది, దానివల్ల ముందుకు కీడుంది అని అర్థమయ్యే విధంగా గట్టిగా చెప్పడాన్ని గద్దించడం. సొలొమోను అంటున్నాడు, దేవుడు గద్దిస్తాడు అని. దేవుడు గద్దిస్తాడు. ఎట్లా గద్దిస్తాడు? దేవుణ్ణి ఎవరైనా చూశారా? దేవుని స్వరం ఎవరైనా విన్నారా? యేసుప్రభు ఏమన్నాడు? మీరు ఎవరు ఎప్పుడు ఆయనను చూడలేదు, ఆయన స్వరము వినలేదు అన్నాడు. మరి గద్దించడం అంటే ఏంటి? దేవుడు మాట్లాడటం, తీవ్రమైన స్వరంతో మాట్లాడటం. దేవుని వాయిస్ వినప్పుడు దేవుడు నేను గద్దిస్తున్నాడని నీకు ఎట్లా అర్థమవుతుంది? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు అబద్ధమైతే కాదు, అవి అక్షర సత్యాలు. దేవుడు గద్దించే మాట వాస్తవమే. అయితే ఎట్లా గద్దిస్తాడు అది మనకు అర్థం కావాలి. దేవుడు ఎట్లా గద్దిస్తాడు? దేవుడు గద్దించే విధానం ఏంటి అంటే, దేవుడు ఒక మనిషితో ఈ విధంగా మాట్లాడతాడు, ఒక మనిషిని ఏ విధంగా గద్దిస్తాడు అనే విషయాలు మనకు అర్థం. మొదటిది మనము గమనించినప్పుడు అసలు ఎట్లా గద్దిస్తాడు అని అంటే, ఫస్ట్ పాయింట్ ఇక్కడే మనకు కనబడతాం. ఏమని? 3:12 ఏమంటున్నాడు? తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా. దేవుడు ఎట్లా గద్దిస్తాడు అని అంటే, తండ్రుల ద్వారా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించును, అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని. అంటే పిల్లల్ని సరిచేయడం, పిల్లల్ని క్రమపరచడం, పిల్లల్ని మందలించడం, పిల్లల్ని గద్దించడం, పిల్లలకు బోధించడం ఎవరి ద్వారా జరగాలని దేవుడు నిర్ణయం చేశాడు? తండ్రుల ద్వారా జరగాలని దేవుడు నిర్ణయం చేశాడు. అందుకే ఇదే గ్రంథం 6వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని మాట్లాడదు. పిల్లలకు టీచ్ చేయడం అయితేనేమి, పిల్లలను మందలించడం అయితేనేమి, పిల్లలను గద్దించడం అయితేనేమి, దేవుడు ఎవరి ద్వారా చేస్తాడు అని అంటే, మొదటిది తండ్రుల ద్వారానే. ఆ బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడు? తండ్రుల మీదే పెట్టాడు. ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్. వాక్యం ఇవ్వబడుతుంది, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే మహిమ. ఎవరికైతే నిన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు, ఎవరికైతే నిన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ లోకంలో మనము ఎవరికి పుట్టాలో నిర్ణయించింది ఎవరు? ఏ తండ్రికి పుట్టాలో నిర్ణయించింది ఎవరు? ఏ తల్లికి పుట్టాలో నిర్ణయించింది ఎవరు? ఎవరి ద్వారా గద్దిస్తాడు అని అంటే, ఏ తండ్రికి అయితే నువ్వు పుట్టాలని ఆయన నిర్ణయించాడో ఆ తండ్రి ద్వారా నిన్ను గద్దిస్తాడు. అతని ద్వారా నిన్ను పోషిస్తున్నాడు, అతని ద్వారా నిన్ను సంరక్షిస్తున్నాడు, అతని ద్వారా నీ జీవములకు మూలమై ఉన్నాడు. కాబట్టి ఆ తండ్రి ద్వారా నేనేం చేస్తాడు? గద్దిస్తాడు. నీ వయసు ఎంతనా కావచ్చు, నువ్వు ఏ హోదాలో ఉన్నా ఉండొచ్చు, ఏ స్థాయిలో ఉన్నా ఉండొచ్చు, తప్పు చేసినప్పుడు తండ్రి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. రెండవది, దేవుడు ఎట్లా గద్దిస్తాడు అంటే, దేవుని సేవకుల ద్వారా దేవుడు గద్దిస్తాడు. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 4.
వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధించు. ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? గద్దించు. ఎవరిని గద్దించాలి? 1 తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. అందరి ఎదుట గద్దింపు. దైవ సేవకులకు దేవుడిచ్చిన అధికారం. ఇంకా చెప్పాలంటే అసలు సేవకులలో ఈ పని ఎవరిది? ఈ బాధ్యత ఎవరిది? ఈ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఫిబ్రవరి 13:17 చెప్పాడు. ఫిబ్రవరి 13:17 మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచు. ఎవరు ఈ పని చేయాలంటే ఎవరి చేతికైతే మీ ఆత్మను అప్పగించుకుంటాడు. ఏ సేవకుని చేతికైతే మీ ఆత్మను అప్పగించుకుంటాడు. తండ్రికి పిల్లలను గద్దించడానికి అధికారం ఇచ్చిన దేవుడే విశ్వాసులను తప్పు చేసినప్పుడు గద్దించడానికి దైవ సేవకులకు అధికారం ఇచ్చాడు. ఎవరి చేతికైతే, ఏ సేవకుని చేతికైతే వారి ఆత్మ ఆయన అప్పగించాడు, ఆ వ్యక్తికి అధికారం ఇచ్చాడు. సౌలును గద్దించింది ఎవరు గద్దించారు? సౌలు తప్పు చేసినప్పుడు 2 times ఎవరు గద్దించారు? సమూయేలు గద్దించాడు. సమూయేలు గద్దించాడు. ఎందుకు? అతన్ని అభిషేకించింది ఎవరు? సమూయేలే కదా. కాబట్టి అతను తప్పు చేసినప్పుడు దేవుడు ఎవరి ద్వారా అతన్ని గద్దిస్తున్నాడు అంటే సమూయేలు గద్దింపు కాదు ఇది. ఇది ఎవరి గద్దింపు? ఇది దేవుని గద్దింపు. మనుషులు కాదు గద్దిస్తా ఉన్నారు. ఎవరు గద్దిస్తూ ఉన్నారు? దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. దావీదును ఎవరు గద్దించారు? దేవుడు ఎవరి ద్వారా గద్దించాడు అంటే కాంటెక్స్ట్ లను చూసిన బైబిల్లో ఎన్నో మనకు కనపడతాయి, ఎందరో జీవితాలు కనపడతాయి. ఎక్కడన్నా డైరెక్ట్ గా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడి గద్దించడం ఎక్కడన్నా కనపడుతుందా? రేరుగా కనపడుతుంది. వారి స్థాయిని బట్టి అహరోను మిరియామును మాత్రం దేవుడు డైరెక్ట్ గా గద్దించాడు. ఎందుకు? వారి స్థాయిని బట్టి. అహరోను ఎవరు? దేవుని ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన ఎవరు గద్దించాలా? తప్పు చేసినప్పుడు ఎవరు? ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? మనుషులు ఎవరు కూడా ఆయన్ను తప్పు పట్టడానికి వీల్లేదు. కాబట్టి ఎవరు గద్దించారు ఆయన్ని? దేవుడే గద్దించాడు. అట్లా కాకుండా వ్యక్తులని ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు డైరెక్ట్ గా గద్దించినట్లుగా బైబిల్ ఎక్కడైనా కనబడుతుంది? లేదే. ఆయన కొన్ని మాధ్యమాలు ఏర్పాటు చేసుకున్నాడు, కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాడు, కొన్ని విధానాలు ఏర్పాటు చేసుకున్నాడు. నేను పుట్టించడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు, ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. నేను పోషించడానికి, పెంచి పెద్ద చేయడానికి, అదేవిధంగా నిన్ను గద్దించడానికి కూడా ఒక పద్ధతిని ఆయన ఏర్పాటు చేశాడు. దాంట్లో భాగమే ఎవరికైతే నేను బహుమానం ఇచ్చాడో వారి ద్వారా నిన్ను గద్దిస్తాడు. మొదటి పద్ధతి. ఎవరి చేతికైతే నీ ఆత్మను అప్పగించాడు, నీ ఆత్మ విషయంలో ఎవరినైతే లెక్కలు అడుగుతాడో ఆ వ్యక్తికి అధికారం ఇచ్చాడు నిన్ను గద్దించడానికి. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు ఎవరి ద్వారా గద్దించాడు? డైరెక్ట్ గా మాట్లాడాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? నాతాను ద్వారా మాట్లాడాడు. నాతాను ద్వారా మాట్లాడాడు. ఎందుకు? ప్రతి విషయంలో కూడా దేవుడు దావీదుతో ఎట్లా మాట్లాడాడు? నాతాను ద్వారానే. అంటే నాతాను దావీదుకి ఏమని చేశాడు? దావీదు ఆత్మకు ఒక కాపరిని చేశాడు.
దావీదుకు మంచి చెడులు చెప్పడానికి ఎవరు నియమించాడు? దావీదు ఆత్మను కాయడానికి ఎవరిని నియమించాడు? నాతాను నియమించాడు. కాబట్టి అతనికి ఆ పని అప్పగించాడు. సౌలు కంటే మనం గొప్పవాళ్ళం కాదు, దావీదు కంటే మనం గొప్పవాళ్ళం కాదు. వాళ్ళకంటే డిఫరెంట్గా మనతో డైరెక్ట్గా మాట్లాడి మనల్ని గద్దించారు. దావీదు కంటే గొప్పవాళ్ళం. దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఆయనే ఇష్టపడ్డాడు. అట్లాంటి దావీదునే తన ప్రవక్త ద్వారా గద్దిస్తున్నాడు, తన సేవకుల ద్వారా గద్దిస్తున్నాడు. డైరెక్ట్ మాట్లాడటం లేదు. మరి నిన్న ఎట్లా డైరెక్ట్ గద్దిస్తాడు? దైవ సేవకులు నిన్ను మందలిస్తున్నారంటే, దైవ సేవకులు నిన్ను గద్దిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతో నిన్ను మందలిస్తున్నారా? వ్యక్తిగత అభిప్రాయాలతో నిన్ను గద్దిస్తున్నారా? లేదంటే దేవుడు వారి ద్వారా నిన్ను మందలిస్తున్నాడా, వారి ద్వారా నిన్ను గద్దిస్తున్నాడా మాట్లాడు. ప్రియమైన వాళ్ళ, మొదటిది తండ్రి ద్వారా, రెండవది దైవ సేవకుల ద్వారా, మూడవది మనము గమనిస్తే దేవుడు తన ప్రజల ద్వారా కూడా గద్దిస్తాడు. తన ప్రజల ద్వారా. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, ఏమంటున్నాడు ప్రభు అక్కడ? నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. యేసు ప్రభు వారు ఇచ్చిన అధికారం సంఘములో ఉన్న సహోదరులు, విశ్వాసులకు ఆయన ఇచ్చిన అధికారం. ఏమంటున్నాడు? నీ సహోదరుడు తప్పు చేస్తే, నీ కన్ను వేదుడు తప్పు చేస్తూ ఉంటే నాకేం పట్టిందిలే అని అనుకోవడానికి వీలుదంట. ఏం చేయాలంట? గద్దించాలి, గద్దించాలి. యేసు ప్రభు వారు చెప్పడం మాత్రమే కాదు, కానీ ధర్మశాస్త్రంలో కూడా ఉంది. లేవే కాండం 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. లేవే కాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. నీవు తప్పక వానిని గద్దింపవలెను. నీ తోటివాడు, నీ సహోదరుడు, తోటి విశ్వాసి, తోటి క్రైస్తవుడు తప్పు చేస్తూ ఉంటే ఊరికే చూసుకుంటూ గమనుంటావా? నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎలా అన్నాడు యేసుప్రభు. తప్పిదం అంటే నీ పట్ల చేస్తేనే చెప్పమన్నట. తప్పిదం అంటే ఏంటి? వాడు ఏ తప్పని చేయనియండి, వాడు చేస్తున్న తప్పని నీకు తెలుసు కాబట్టి, వాడు చేస్తున్న తప్పును నీవు నీ కళ్ళతో చూసావు కాబట్టి, వాడి తప్పుకు సాక్షి ఆ దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. వీళ్ళు పలానా తప్పు చేసినప్పుడు పలానా వాడు చూశాడు, వీడే సాక్షి అని. అక్కడ చెప్పాలి సాక్ష్యం, ఇక్కడ చెప్పకపోయినా భయపడి దాక్కున్నా కూడా. చూడండి, యోహాను హేరోదుని ఎందుకు గద్దిస్తున్నాడు? వాట్ ఇస్ ద రీజన్? ఇది కారణం, ఇది కారణం. దేవుడు విశ్వాసులకు ఇచ్చిన అధికారం, తన ప్రజలకు ఇచ్చిన అధికారం ఏంటి అంటే, తోటి వారు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని ఏం చేయాలంట? మనము గద్దించాలి. నాకేం పట్టింది అనుకోవడానికి వీలు లేదు, నాకేం పట్టింది అనుకోవడానికి వీలు లేదు. 141వ కీర్తన 5వ గీతవాక్యం చదవండి. 141వ కీర్తన 5వ గీతవాక్యం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఏమంటున్నాడు ఇక్కడ? వారు నన్ను గద్దించుట నాకు, నీతిమంతులు గద్దించడం. నీతిమంతులు అంటే ఎవరు? ఈ గీతం రాసింది ఎవరు? ఈ మాటలు అంటున్నది ఎవరు? ఎవరండి? దావీదు అంటున్నాడు. భక్తుడైన దావీదు, ఇజ్రాయేలు ప్రజలను ఏలిన రాజైన
దావీదు ఏమంటున్నాడు? నీతిమంతులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అంటున్నాడు. ఎవరు నీతిమంతులు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడుగబడి ఉంటారో వాళ్ళే నీతిమంతులు. నీతిమంతులకు దేవుడు ఇచ్చిన అధికారం ఏంటంటే, తోటివాడు తప్పు చేస్తే ఏం చేయాలంట? గద్దించాలి, వాడిని గద్దించాలి. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను గద్దించడము నాకు తైలాభిషేకం. అంటే తను ఎవరైనా గద్దిస్తే దావీదు వాళ్ళని ఉరిదిగా రాజు కదా, ఈ రాజుల కథ ఎట్లుంటుంది అంటే, ఎవరన్నా కాదన్నారనుకో, రాజులే కాదు కొందరు మనుషులు ఇట్లే ఉంటారు. నేను చాలా మందిని చూశాను ఇట్లా. వాళ్ళ బుద్ధి ఎట్లుంటుందంటే, వాళ్ళ మాట ఎవరైనా కాదన్నారంటే అయిపోయాక జీవితంలో వాళ్ళ వైపు చూడరు, వాళ్ళతో మాట్లాడరు. అటువంటి బుద్ధుల్లోని కనుక అధికారం ఉందనుకో, వాడు ఏం చేస్తాడు? తల తీసేయండి అంటాడు. యుగం ఏమన్నాడు? వాడు పట్టుకోడాడు. ఎందుకు? అయితే దావీదేమంటున్నాడు? నీతిమంతులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. ఎప్పుడైనా ఎవరైనా తన గురించి ఏదైనా చెప్తే దావీదు కోప్పడలేదు, ఎవరి మీద కూడా కోప్పడలేదు. యోవాబు కొన్ని సందర్భాల్లో దావీదుకు ఈ గద్దింపు మాటలు వినిపించాడు. యోవాబు మీద దావీదు కోప్పడలా, తన తప్పు తెలుసుకున్నాడు, సరి చేసుకున్నాడు. దావీదు జీవితంలో మనం చూస్తే దావీదును గద్దించిన వాళ్ళు చాలా మంది కనపడతారు. వాళ్ళందరి ద్వారా దావీదు ఏం నేర్చుకున్నాడు? మంచి ఏంటో నేర్చుకున్నాడు, నడవలసిన త్రోవ ఏంటో నేర్చుకున్నాడు, తప్పులేంటో తెలుసుకున్నాడు. అందుకే అంటున్నాడు ఏమని? నీతిమంతులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము. కోప్పడలేదు, విమర్శించలేదు, వాళ్ళను కొట్టలేదు, వాళ్ళ ముఖము త్రిప్పలేదు. ఏం చేశాడంట? జీవితాన్ని సరి చేసుకొని వాళ్ళతో కలిసి ఆత్మీయ యాత్రలో ముందుకు నడిచాడు. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన అధికారం ఏంటి అంటే, ఆయన ప్రజల్లో తోటి వారు ఎవరైనా తప్పు చేస్తూ మన కంటబెడితే మనం మౌనంగా ఉండకూడదు, మనం వారిని ఏం చేయాలి? గద్దించాలి. చూడండి, ఇది మనం గద్దించడం కాదు, ఇది మనం గద్దించడం కాదు. ఇది ఎవరు గద్దించడము? దేవుడు గద్దించడం, దేవుడు గద్దించడం. వీళ్ళ మొదటిది తండ్రుల ద్వారా గద్దిస్తాడు, రెండవది సేవకుల ద్వారా గద్దిస్తాడు, మూడవది తోటి సహోదరుల ద్వారా విశ్వాసం ద్వారా గద్దిస్తాడు, నాలుగవది మనం గమనిస్తే వాక్యము ద్వారా దేవుడు గద్దిస్తాడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగాను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలపులను ఆలోచనలను శోధించుతున్నది. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యం ఏం చేస్తుంది? లోతుగా దిగుతుంది. కేవలం హృదయంలోకి మాత్రమే కాదు, కేవలం హృదయంలోకి మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడు? ఎముకల్లోనికి. ఎముకల లోపల ఏముంది? మూలుగా. ఎముకల్లో ఏముందమ్మా? మూలుగా. ఆ మూలుగలోనికి కూడా వాక్యం దిగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే పౌలు అంటున్న మాట, దేవుని వాక్యము సజీవమై అన్నాడు. సజీవమై. సజీవమై అంటే చూడండి, అక్కడ వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఖడ్గముతో పోలుస్తున్నాడు, అంటే కత్తితో పోలుస్తున్నాడు. అది కూడా ఎటువంటి కత్తి అంటున్నాడు? 2 అంచులున్న కత్తి. ఒక పక్కే కాదు పదును, 2 పక్కల పదులుంది దానికి. అయితే మనం వాడే కత్తులకు జీవం ఉందా? ఎటువంటి కత్తులు అవి? వాటికేమో పని చేయలేవండి, వాటితో ఎవరో ఒకరు పట్టుకొని పని చేసుకోవాలి. అయితే దేవుని వాక్యం ఎటువంటి కత్తి అంట? ఎటువంటి కత్తి అది? దాన్ని ఎవరు ప్రయోగించాల్సిన అవసరము లేదు, దాన్ని ఎవరు జులిపించాల్సిన అవసరము లేదు. ఎందుకు? ఏమంటాడు దాన్ని?
అది సజీవమైనది అంటున్నాడు. అది సజీవమైనది. ప్రియులారా, పేతురు కూడా వాక్యముల గురించి ఇదే మాట అంటాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 23వ వచనం మనం గమనిస్తే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా. ఎటువంటి జీవం ఉందంట? శాశ్వతమైన జీవం ఉంది ఆ వాక్యానికి. సజీవము. ఎటువంటి ఖడ్గం ఇది? జీవం లేని ఖడ్గం కాదు, లోహంతో ఉన్న ఖడ్గం కాదు ఇది. మన కత్తి అంటే ఇనుముతో చేసిన కత్తి, స్టీల్తో చేసిన కత్తి, ఆ లోహాలతో చేసిన కత్తులే గుర్తొస్తాయి. ఇది డిఫరెంట్ కత్తి. ఈ కత్తి డిఫరెంట్. ఈ కత్తిలో ఏముందంట? జీవం ఉంది. జీవం ఉంది. ప్రియమైన వారలారా, ఇది సజీవమైన ఖడ్గము. ఈ కత్తి ఏం చేస్తుందంట? హృదయాలను. చూడండి, ఇది ఎట్లా అంటే దేవుడు మన హృదయంతో మాట్లాడు. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో ఇది 2 రకాలుగా జరుగుతుంది. వాక్యం ద్వారా దేవుడు గర్దించడం అనేది 2 రకాలుగా జరుగుతుంది. మనం లేఖనాలు చదివే సమయంలో కావచ్చు, లేదంటే దేవుని మాటలు వినే సమయంలో కావచ్చు. కాబట్టి సేవకుల ద్వారా గద్దించడానికి, వాక్యం ద్వారా గద్దించడానికి వ్యత్యాసం ఏంటి అంటే ఒకటే. అదేంటి అంటే, సేవకుల ద్వారా గద్దించడం అంటే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి గద్దించడం, నాతాను దావీదు దగ్గరికి వెళ్ళి గద్దించడం. అది వ్యక్తిగతంగా జరిగేది. వ్యక్తిగతంగా జరిగేది. వాక్యం ద్వారా గద్దించడం అంటే పేతురు లేచి ప్రసంగం చేస్తున్నాడు, 1000 మంది వింటున్నారు. 1000 మంది వింటున్నారు. విన్నవారు హృదయాల్లో ఏమైందంట? పుచ్చుకున్న మాటలు, పొడవబడిన. చూడండి, ఇక్కడ ఆదివారమున సంఘములో బోధ చేస్తాం. ఎవరినైనా వ్యక్తిగతంగా సంబోధిస్తూ మాట్లాడతాం, వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం. వ్యక్తిగతంగా ఎవరికి చెప్పము. ఇది జనరల్ స్పీచ్. ప్రియులారా, వింటున్న వారందరికీ వర్తించేది. ఇట్లా వింటున్న సమయంలో ఏమవుతుందంటే కొన్ని మాటలు కొందరిని ఏం చేస్తాయి? పొడుస్తాయి. అంటే అదేంటి? దేవుడు తన వాక్యం చేత గద్దిస్తున్నాడు. వింటున్న వారిలో కొందరిని కొన్ని మాటలు ఏం చేస్తాయంట? వారి హృదయాలను పొడుస్తాయి, వారి హృదయాలను కదిలిస్తాయి, వారి హృదయాల్లో కదలికను తీసుకొస్తాయి. దాని అర్థం ఏంటి? దేవుడు వారితో మాట్లాడు. దేవుని వాక్యం వారితో, దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము చేత దేవుడు వారిని గద్దిస్తున్నాడు. చూడండి, ఇంకా మనం గమనిస్తే బైబిల్ చదివే సమయంలో కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. బైబిల్ చదివే సమయంలో అట్లా జరుగుతుంది అనడానికి. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం నుండి చదవం. రాజులు 2:22, 8 నుండి. షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించను. అక్కడ దాన్ని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరముందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారులే పని జరిగించి వారి చేతికి అప్పగించడానికి వర్తమానం తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించడం రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమూహమును చదివి, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథము మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొని. ఏమైంది? యోషియా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల్ని వింటున్నప్పుడు ఏమైందంట? ఆ మాటలు అతన్ని ఏం చేశాయి? పొడిచాయి. ఈ గ్రంథాన్ని చదువుతున్న సమయంలో కూడా కొన్ని వచనాలు, కొన్ని మాటలు మనల్ని ఏం చేస్తాయంటే పొడుస్తాయి. కొన్ని మాటలు మనల్ని పొడుస్తాయి. 2003 సంవత్సరంలో ఈ గ్రంథాన్ని నేను చదువుతున్నప్పుడు ఒక మాట నన్ను కదిలించింది, ఒక మాట నన్ను బ్రతికించింది.
నా బ్రతుకును మార్చు. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. ఈ మాట నా బ్రతుకును మార్చు. ఆ మాట నన్ను వదిలిపెట్టలా. ఏంటి ఇది? రక్తానికి పాపానికి ఉన్న సంబంధం. పాపక్షమాపణకు రక్తానికి ఉన్న సంబంధం ఏంటి? నన్ను కదిలించింది ఈ మాట, ఈ వచనం. ప్రియులారా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎట్లా అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వచనము నీ హృదయాన్ని కదిలిస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నిన్ను పదే పదే కొలుస్తూ ఉంటుంది, నీ అటెన్షన్ అందరినీ అది డైవర్ట్ చేస్తుంది. దాని గురించి తప్ప ఇంకో దాని గురించి నువ్వు ఆలోచన చేయవు. అది బైబిల్ చదువుతున్నప్పుడు కావచ్చు, లేక ప్రకటింపబడుతున్న దేవుని వాక్యమును వింటున్నప్పుడు కావచ్చు. వింటున్న మాటలు ఒక మాట నేనేం చేస్తుంది? కదిలించేస్తుంది. అది దేవుడు వాక్యము ద్వారా గర్జించింది. వాక్యం ద్వారా గర్జించింది. చూడండి, 4 పద్ధతులు. దేవుడు ఎట్లా గర్జిస్తాడంట? 1 తండ్రి ద్వారా, 2 సేవకుల ద్వారా, 3 తోటి సహోదరుల ద్వారా, 4 వాక్యం ద్వారా.